ఏదైతే నారాయణఖేడ్ నియోజకవర్గ కేంద్రంలో 4 వైన్ షాపులు ప్రధాన రహదారిపై ఉండడం వల్ల ట్రాఫిక్ తీవ్రమైన అంతరాయం కలుగుతా ఉన్నది. వీటిని గల్లీలలోకి తీసుకుపోయి ఎక్కడైనా ఊరవతలకి వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా. ఏదైతే ప్రజలకు నడి రోడ్డుపై కూరగాయలు అమ్మినట్టు ఈ మద్యం షాపులు, ఈ ప్రభుత్వ విధానాలు కూడా సరిగా లేవు. ఎక్కడంటే అక్కడ విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చి అమ్మకాలు జరుపుతా ఉన్నారు. అదేవిధంగా బెల్ట్ షాపులకు మద్యాన్ని అక్రమంగా తరలిస్తా ఉన్నారు. ఈరోజు పేపర్లలో రోజువారీ వచ్చినా కానీ ప్రభుత్వ అధికారులు, ఎక్సైజ్ అధికారులు, పోలీసులు కానీ చర్యలు తీసుకున్నట్టు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఒక పేపర్లో వచ్చిందంటే ఆ పేపర్కు ప్రతిస్పందనగా వీళ్ళు కూడా మాట్లాడి ప్రజలకు జవాబు చెప్పాల్సిన పోలీస్ అధికారులకు ఉన్నది. అదేవిధంగా గ్రామాలలో బెల్ట్ షాపులకు మందులు 1 కోటరపై వీళ్ళు బెల్ట్ షాపు యజమానికి 20 రూపాయలు ఎక్కువ తీసుకొని, అదేవిధంగా 20 రూపాయలు మళ్ళా వాళ్ళు బెల్ట్ షాపులు 20 రూపాయలు వినియోగదారుని దగ్గర వాళ్ళు 20 తీసుకుంటారు. వినియోగదారునికి 40 రూపాయలు భారం పడతా ఉన్నది. దీని మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలి. అదేవిధంగా ఈ అక్రమంగా కిరాణా దుకాణాలలో కానీ గ్రామాలలో వీళ్ళు అమ్ముతా ఉన్నారు. వాటిపై కూడా కేసులు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పోలీసులు కానీ వీళ్ళు యంత్రాంగము సూచి చూడనట్లుగా వ్యవహరిస్తా ఉన్నారు. పత్రికలలో కూడా వీళ్ళు మామూలు తీసుకుంటున్నారు ఎక్సైజ్ అధికారులు అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ప్రభుత్వ సిఐ కానీ ఎస్ఐ కానీ మరి వీళ్ళు ఎందుకు ప్రభుత్వం ఖండిస్తలేరు? పేపర్ ముఖంగా పత్రికా విలేకరు ఏది ప్రజలకు వీళ్ళు కూడా సమాధానం చెప్తలేరు అధికారులు. అది పబ్లిక్లో ఏమైపోతున్నదంటే ఈ పోలీసులు అంటే వీళ్ళు లంచం తీసుకుంటారు, వీళ్ళు చూసి చూడనట్టు ఫిర్యాదు చేసినా వీళ్ళు ఏం పట్టించుకోరు అన్నట్టు వెళ్ళిపోయింది. ఇది కూడా అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ వైన్ షాపులపై, బెల్ట్ షాపులపై వెత్తేయాలి. వీళ్ళు మొత్తము నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ ప్రధాన రహదారిపై ఈ షాపులు ఏవైతే ఉన్నాయో అంతారం నుంచి మొదలు పెడితే రోడ్ నుంచి మంగళపేట భోజరాజ్ హోటల్ దాకా వీటిని ఎక్కడైనా ఒక మూలకు వేయాలి. వీటి వల్ల ప్రజలకు ఒరిగిందేం లేదు. ఈ తాగి చచ్చిపోయి ఈ భర్తలు చనిపోయి ఆడబిడ్డలకు మరియు కుటుంబాలు రోడ్డు మీద పడి భూములు అమ్ముకొని ఆరోగ్యాలు ఖరాబ్ అయ్యి లివర్ ఖరాబ్ అయ్యి అయితే జరుగుతూ ఉన్నది. దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి. కాబట్టి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. జిల్లా సబ్ కలెక్టర్ కానీ మరియు జిల్లా కలెక్టర్ గారు కానీ ఈ ప్రత్యేకంగా నారాయణఖేడ్ మీద దృష్టి పెట్టి ఈ యొక్క మద్య నిషేధాన్ని మేము పూర్తిగా నిషేధించాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ చట్టాలు కూడా మార్చాలి. కొన్ని ఈ మద్యపాన చట్టము అనేక లోపాలు ఉన్నాయి. దాంట్లో ఇష్టారీతిగా ఇష్టం ఉన్నట్టు లాటరీ ద్వారా ప్రభుత్వానికి ఇక డబ్బులు వస్తున్నాయి కదా, ప్రజల జీవితాలు ఎటన్నా పోని మేము లిక్కర్ అమ్ముకొని ప్రభుత్వాన్ని నడుపుతామంటే కుదరది. రాబోయే రోజులలో ఆడేళ్లతోని ఈ వైన్ షాపుల మీద యుద్ధాన్ని కూడా మహిళలతోని మేము యుద్ధాన్ని ప్రకటించే లాగా తెచ్చుకోవద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.